Hey guys, what's up? Welcome back to Traven. Psychology of Money book లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. Wealth is what you don't spend. మన పేరెంట్స్ ఎప్పుడు చెప్తుంటారు ఎర్న్ చేసిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టకుండా సేవ్ చేయమని. సేమ్ కాన్సెప్ట్ కదా. అమెరికన్ ఆథర్ ఫ్యాన్సీగా ఇంగ్లీష్ లో రాశాడు, కానీ మన అమ్మ నాన్న సింపుల్ గా తెలుగులో చెప్పేస్తారు. ఈ రోజు ఈ బుక్ నుంచి ఒక 5 కాన్సెప్ట్స్ తీసుకొని మన తెలుగు ఫ్యామిలీ మైండ్ సెట్ తో కంపేర్ చేస్తాం. లాస్ట్ లో ఒక షాకింగ్ రియలైజేషన్ అయితే ఉంటుంది. మేబీ మన పేరెంట్స్ సైకాలజీ ఆఫ్ మనీ బుక్ ఆథర్ కంటే స్మార్ట్ ఏమో అనిపిస్తుంది. లెట్స్ బిగిన్ ద షో. మనం ఎందుకు స్మార్ట్? మీలో చాలా మంది ఎవరైతే బీటెక్ చేస్తారో మీ ఫస్ట్ శాలరీ వచ్చి సమ్వేర్ అరౌండ్ 3.5 to 6 lakhs మధ్యలో ఉంటుంది. మిమ్మల్ని మీ ఇంట్లో అడిగినా అడగకపోయినా మీ మైండ్ లో మాత్రం రన్ అవుతుంటుంది ఎంత సేవ్ చేస్తామని. ఇదంతా మీకు వచ్చిన నాలెడ్జ్ కాదు, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల. మీలో కూడా మీకు తెలియని ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు కదా. బేసిక్ గా తెలుగు ఫ్యామిలీస్ లో మనీ సైకాలజీ PhD లెవెల్ ఉంటుంది, సర్టిఫికేట్ మాత్రమే లేదు. మార్గన్ హౌసెల్ రాసిన ఈ బుక్ వరల్డ్ వైడ్ ఫేమస్, బట్ మన గ్రాండ్ పేరెంట్స్ ఈ ప్రిన్సిపల్స్ ని కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. మొత్తం ఈ బుక్ నుంచి పట్టుకున్న 5 core కాన్సెప్ట్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, దానిని కంపేర్ చేస్తూ మన తెలుగు ఫ్యామిలీస్ ఫైనాన్షియల్లీ ఎంత స్మార్టో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం కన్సిడర్ చేసుకున్న ఫస్ట్ వన్, వెల్త్ ఈస్ వాట్ యూ డోంట్ స్పెండ్, నాట్ వాట్ యూ ఎర్న్. మనకి ఎప్పుడు మన ఫ్యామిలీస్ చెప్తూనే ఉంటారు డబ్బులు దాయి ఖర్చు పెట్టు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ లో ఉండి ₹1,00,000 సంపాదించి అంత ఎండ్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు డబ్బులు అడగడం కంటే ఊళ్ళో ఉండి ఇంట్లో ఉంటూ 40,000 సంపాదించుకుంటే మీకంటే వెల్తీ పర్సన్ ఎవరు ఉండరు. ఇంకా బాగా చెప్పాలంటే మన ఫ్యామిలీస్ లో ఇన్కమ్ ఎక్కువ ఉంటే రిచ్ అని అయితే అస్సలు అనుకోరు. ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటేనే స్మార్ట్ అనుకుంటారు. అంతెందుకు, మీరే ఒక వీక్ ఎక్స్పెన్సెస్ ని ట్రాక్ చేసుకోండి, మీరే షాక్ అవుతారు ఎంత స్పెండ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ వి కన్సిడర్ ఇన్ దిస్ బుక్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే చీటీపాట్లు. మన గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడో మొదలు పెట్టారు రికరింగ్ డిపాజిట్స్ ని చీటీపాట్లు అనుకుంటూ. వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా తెలియదు. వాళ్ళు లిటరలీ అన్ఎడ్యుకేటెడ్, బట్ స్టిల్ ఇది మన బ్లడ్ లోనే ఉంది, న్యాచురల్ గా ఫ్లో అయిపోతుంది. మంత్లీ 5,000 చొప్పున 25 years నుంచి స్టార్ట్ చేయండి, మీకు 60 వచ్చేసరికి 1.8 crores ఉంటుంది. అదే ఏజ్ 35 నుంచి స్టార్ట్ చేస్తే 76 lakhs మాత్రమే ఉంటుంది. 10 years డిలే ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1 crore ఆఫ్ లాస్. అయినా ప్రాబ్లం లేదు, మన పేరెంట్స్ చిన్న అమౌంట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తారు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్. అనిపిస్తుంది కదా ఈ విషయం మనకు కాలేజ్ డేస్ లో తెలుసుంటే ఎప్పుడో మొదలు పెట్టేటోళ్ళమని. సరే అయ్యేం లేట్ కాస్త అయ్యింది, ఇప్పుడైనా సరే మంత్కి ఎంతో కొంత దాచుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో పడేయండి. గతంలో అయితే వెళ్ళి చేయలేం కదా. అండ్ థర్డ్ కాన్సెప్ట్, నాట్ ఎవ్రీ వన్ స్టోరీ ఈజ్ సేమ్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ ప్రపంచాన్ని ఎంత మారుస్తాయో తెలుసా? 0.0000001% కూడా మారదు. మన ఫాదర్స్ జనరేషన్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక లైఫ్ టైం సెటిల్మెంట్. మన జనరేషన్లో స్టార్టప్స్ అండ్ జాబ్ చేసిన సార్ ఎక్స్ట్రీమ్లీ నార్మల్. మా ఫాదర్ ఒక ఎంప్లాయీ అండ్ మా ఫాదర్స్ ఫ్రెండ్ ఒక బిజినెస్ మ్యాన్. ఇఫ్ యూ సీ డిఫరెంట్ గేమ్స్ అండ్ డిఫరెంట్ రూల్స్. సో మీరు వేరే వాళ్ళని కాపీ కొట్టే అవసరమే లేదు. ఒకటి పెళ్లిలో ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టక్కర్లేదు. హైదరాబాద్ లో ఐటీ క్రౌడ్స్ అండ్ మన ఊళ్ళో ట్రెడిషనల్ ఫ్యామిలీస్, రెండింటికి ప్లాన్ అయితే ఒకటి కాదు, బట్ రెండు సక్సెస్ఫుల్లే. అంతెందుకు, నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను, నా పక్కన ఉన్న ఐటీ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్ కూడా ఇన్ డిఫరెంట్ ఫీల్డ్ కంపేర్ టు మై ఫాదర్. అక్కడ కూడా ఇద్దరు స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో నువ్వు నీ గోల్స్ ని డిఫైన్ చేయి, సొసైటీ ఎక్స్పెక్టేషన్ కాదు. అండ్ ద ఫోర్త్ వన్, ఇంటెలిజెన్స్ వర్స్ బిహేవియర్. ఫైనాన్షియల్ సక్సెస్ మీ ఇంటెలిజెన్స్ వల్ల డిఫైన్ అవ్వదు, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బిహేవియర్. ఎడ్యుకేషన్ పారాడాక్స్. ఒక డీసెంట్ డిగ్రీ చేస్తారు కానీ బడ్జెట్ ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి చూసి బ్రాండెడ్ క్లోత్స్ కొనుక్కుంటాము, కానీ ఎవరిని ఇంప్రెస్ చేయాలో కూడా తెలియదు. మ్యారేజ్ లోన్స్ తీసుకుని గ్రాండ్ ఫంక్షన్స్ ఇవ్వడము, ఫెస్టివల్ సీజన్ లో ఓవర్ స్పెండింగ్. ఫ్యామిలీ ఇమేజ్ మెయింటైన్ చేయాలి కదా. పర్సనలీ నా ఫ్రెండ్ ఒక IIT గ్రాడ్యుయేట్ అండ్ హీస్ ఇన్ క్రెడిట్ కార్డ్ డెప్ట్. మన ఎల్డర్స్ చెప్పేవారు అవసరానికి మించి ఖర్చులకి వెళ్ళొద్దని. దట్స్ వాట్ పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ఫిలాసఫీ ఈస్. అండ్ ద యాక్షన్ టు బి టేకెన్ కేర్ ఈస్ ఆటోమేటిక్ సిప్ పెట్టుకుని ఎమోషన్స్ ని బైపాస్ చేయ అండ్ థింగ్స్ గోనా వర్క్ ఆటోమేటికలీ ఫర్ యూ. అండ్ ద ఫిఫ్త్ కాన్సెప్ట్ ఈస్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. మీకు ఎంత కావాలి అనేది మీకు తెలిసినప్పుడు యూ డిఫైన్ యువర్ ఓన్ హ్యాపీనెస్. మన ఫ్యామిలీస్ చెప్తూ ఉంటాయి తృప్తి ఉండాలని. దట్స్ వాట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వెల్త్ ఈస్. శాలరీ డబుల్ అయింది, ఎక్స్పెన్సెస్ త్రిబుల్ అయ్యాయి, పక్కన ఇంట్లో కార్ వచ్చింది, మనం కూడా కార్ కొనాలి. మన గ్రాండ్ పేరెంట్స్ కి ఇదంతా లేదు, వాళ్ళు సింపుల్ లైఫ్ లీడ్ చేసుకున్నారు అండ్ హ్యాపీగా ఉండేవారు. కానీ ఈ జనరేషన్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్రోత్, అంబిషన్ వర్స్ కంటెంట్మెంట్. బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఎవరికి తెలియదు. అండ్ నాకు తెలిసిన ఒకే ఒక హ్యాపీనెస్ ఫార్ములా, వాంట్స్ ని కంట్రోల్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సైకాలజీ ఆఫ్ మనీలో చెప్పిన ఫిలాసఫీ, మ్యాథ్, వీటన్నిటికంటే మన ఎల్డర్సే బాగా చెప్పారు కదా, కొంచెం డిఫరెంట్ వర్డ్స్ లో. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. మనకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక బడ్జెట్ ట్రాకింగ్ యాప్ వేసుకోండి, ఒక మంత్లీ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోండి. మంత్లీ ఒక ₹500 సేవ్ చేసుకున్న అది పెద్ద డిఫరెన్స్ అవుతుంది. అండ్ మీ ఫైనాన్షియల్ గోల్ మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మరి ఇప్పుడు మా ఫ్యామిలీ నాకు ఈ విజ్డమ్ అంతా ఇచ్చేసింది, ఇప్పుడు నేను ఈ బుక్ చదవాలంటే యా డెఫినెట్లీ ఎస్, బుక్ అయితే ఖచ్చితంగా చదవండి. బట్ అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ విజ్డమ్ ని నెగ్లెక్ట్ చేయకుండా, అది న్యాచురల్ గా మన బ్లడ్ లో వచ్చేసే ఉంటుంది, బట్ స్టిల్ ఫాలో అవ్వండి. అండ్ మన తెలుగు ఫైనాన్షియల్ సైకాలజీ ఈజ్ ఆల్రెడీ అడ్వాన్స్డ్. ఈ బుక్ చదివి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీలో ఈ మనీ విజ్డమ్ ఒకవేళ చెప్పుంటే, నేను మిస్ అయిన పాయింట్ ఏదైనా మీ ఫ్యామిలీలో చెప్పుంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఇది మనీ బుక్ కాబట్టి సూన్ నేను ఇంకొక మనీ బుక్ మీద ఒక టాపిక్ లో వస్తా, ఇంకొక వీడియో చేస్తా. మీకు ఈ కంపారిజన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ చాలా చిన్నది, నాకు మీ సపోర్ట్ చాలా అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో టు నాట్ మిస్ ఎనీ ఆఫ్ ద నోటిఫికేషన్స్, ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మన బుక్ రీడింగ్ జర్నీని ఇంకా కంటిన్యూ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.